పల్నాడు జిల్లా మాచర్లలో వైఎస్ఆర్సీపీ నేత గురుబ్రహ్మం యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వ వేధింపులు భరించలేక కొన్నాళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నారు గురుబ్రహ్మం యాదవ్. కోర్టు వాయిదా కోసం మాచర్ల వచ్చిన గురుబ్రహ్మం యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురుబ్రహ్మం యాదవ్ అరెస్టుతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, చెప్పండి, ఈయనపైన ఎలాంటి కేసు పెట్టారు? వాయిదా కోసం రాగానే అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ముందు పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మాచర్లకు సంబంధించిన మాచర్ల మాజీ యాడ్ చైర్మన్ దంపతులు హైదరాబాద్ లో ఉంటున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగుదేశం నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో బ్రహ్మ యాదవ్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే ఈ రోజు కోర్టు పని మీద కోర్టుకు వచ్చారు. మాచర్ల కోర్టు పని చూసుకుని కోర్టు గేటు దాటుతూ ఉండగా ఒక్కసారిగా పోలీసులు ఆయన్ని లాక్కుంటూ వెళ్లిపోయారు. పక్కనే ఉన్న భార్య ఏ కేసు పెట్టారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, మీరు ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, అసలు ఏం కేసు పెట్టారని పోలీసులను నిలదీశారు. కానీ పోలీసులు మాత్రం ఏం చెప్పకుండా బ్రహ్మం యాదవ్ కి లాక్కుని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ బ్రహ్మం యాదవ్ భార్య ఒకటే చెప్తున్నారు, మా మీద అలాంటి కేసులు లేవు, నేను పోలీసులు అడిగాను ఏ కేసు కొత్తగా ఏమన్నా కేసు పెట్టారా అని, అది చెప్పలేదు. కావాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు, ఇప్పుడు మరొక అక్రమ కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన భార్య మండిపడుతోంది. అయితే ఇప్పటి వరకు ఏ స్టేషన్ కు ఆయన్ని తరలించారు, ఏ పోలీసులు తీసుకెళ్లారో కూడా తెలియని పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో నెలకొన్న పరిస్థితి నెలకొంది. బిల్లు. ఓకే అశోక్.